రైట్, ఇది ఒక్కటి చూపిస్తా. ఇక చూడండి, ఇలా పేపర్లల్లో ప్రధానంగా ఇదే వచ్చింది, అన్నిట్లల్లా ఇదే, ఈ 3 పత్రికలల్లో యాడ్స్. మహిళా శక్తికి వందనం, మహిళా ప్రగతికి అభివందనం. ఇందిరాగాంధీ ఫోటో పెట్టి ఎమర్జెన్సీ రోజులను చూపిస్తున్నటువంటి తెలంగాణ సమాజానికి ఇందిరాగాంధీ ఫోటోను పరిచయం చేస్తా ఉన్నారు. మాజీ ప్రధాని ఉక్కు మనిషి మన మహిళ, మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలు. ఇవి జయంతి ఉత్సవాలా, ఇవి ప్రభుత్వం సంవత్సరం ఏర్పడ్డందుకు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏర్పడ్డటువంటి ప్రజా ఉత్సవాల ఏంటివి? ఇవి ప్రజా విజయోత్సవాలంట. తేదీ 19వ తారీఖు 11వ నెల 2024 మధ్యాహ్నం 2:30 యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానం సుబేదారి వరంగల్ జిల్లాలో ఉన్నది. సో ఈయన ఏం చెప్పారు ఇక్కడ? మాట ఇచ్చాం, పూర్తి చేశాం. మాట ఇచ్చిరంట, పూర్తి చేసిరంట. ఏంది? మహాలక్ష్మి స్కీమ్ మొత్తం ఇస్తున్నారంట, ఇందిరా మహిళా శక్తి మొత్తము చేస్తున్నారంట, గృహజ్యోతి కూడా అందరికి ఇస్తున్నారంట, ఇందిరమిండ్లు కూడా అందరికి ఇచ్చేసిరంట. ఒకసారి దీని గురించి 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారా. మేము ఏం చెప్తున్నారు? మాట ఇచ్చడం, పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. మహాలక్ష్మి స్కీమ్లో ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు ఫస్ట్ హామీ గ్యారంటీలో. ఈ మహాలక్ష్మి అనేటువంటి గ్యారంటీలో ఫస్ట్ హామీ ఏంది? ఇందులో 3 ఉన్నాయి. ఒకటి 500 గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణము, ఈ 2,500 రూపాయలు ప్రతి మహిళకు ప్రతి నెల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేది. ఆ ఫస్ట్ హామీనే నెరవేర్చలే కాంగ్రెస్ ప్రభుత్వం. వస్తుందా ఎవరికైనా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల వస్తుందా? వస్తలేదు. కానీ ఎట్లా అబద్ధాలు చెప్పుకుంటారు పేపర్లలో? ఎట్లా చెప్పుకుంటారు? ప్రతి మహిళకు 2,500 రూపాయలు రావట్లేదు కదా. ఇక 500కే గ్యాస్ సిలిండర్ ఎంతమందికి వస్తుంది? ఈ రాష్ట్రంలో 89,99,000 రేషన్ కార్డులు ఉంటే మీరు పట్టుమని 5 లక్షల మందికి కూడా ఇస్తలేదు. ఎక్కడి 90 లక్షలు, ఎక్కడి 5 లక్షలు? ఎవరికి ఇస్తున్నారు మీరు? ఎవరికి వస్తుంది ఆ గ్యాస్ సిలిండర్ కథ? మరి తెల్ల రేషన్ కార్డు, నల్ల రేషన్ కార్డు ఇది చెప్పినావు నువ్వు, అందరికి ఇస్తా అని చెప్పినావు కదా. మరి తెల్ల రేషన్ కార్డు ఎందుకు వచ్చింది? పింక్ రేషన్ కార్డు ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇది అట్టర్ ప్లాఫే. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఇప్పుడు ఏదైనా సరే ఒక గ్యారంటీ అమలు చేస్తే అన్నిటికీ ఒకటి తిరిగి ఏమంటారు, ఆ నామ్స్ ఉంటాయి. ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్కి ఏమో తెల్ల రేషన్ కార్డు ఉండాలి, మీకు ఇల్లు ఉండొద్దు, పొల్లు ఉండొద్దు, లేదా మీకు కారు ఉండొద్దు, బంగ్లా ఉండొద్దు అని చెప్తున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి ఏమో మీకు జస్ట్ ఆధార్ కార్డు చాలని చెప్తున్నారు. అంటే ఉచిత బస్సుకేమో ఒక రూలు, దీనికే ఒకటి. మరి సేమ్ అదే ఆధార్ కార్డు ఉంటే మీ అందరికి గ్యాస్ సిలిండర్ అని చెప్పేసి చెప్పాలి కదా. మరి ఒకటే గ్యారెంటీ మళ్ళీ ఇదంతా కూడా. అంటే కాంగ్రెస్ మోసం ఎట్లా ఉంటుందో మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఇందులో ఏదైనా వస్తుందా? రైతు భరోసా ప్రతి ఏటా 15,000 ఎకరానికి ఇస్తున్నాడా? కౌలు రైతుకు 15,000 ఎకరానికి ఇస్తున్నాడా? వ్యవసాయ కూలికి 12,000 సంవత్సరానికి ఇస్తున్నాడా? ఏది లేదు. అన్ని అసలు ఈ 15,000 ఇవ్వకపోగా కేసీఆర్ ఇచ్చే 10,000 కూడా బంద్ పెట్టిండు. దాని గురించి దృష్టి మరస్తానికే ఈ లగచర్ల ఈ పంచాయతీలని ముంగలేసుకున్నాడు. 500 రూపాయల బోనస్ వస్తుందా? ఏమన్నా వస్తుందా? 2,500 కోట్ల అవసరం ఉంటే 6 కోట్లు ఇచ్చిండు. 6 కోట్లు ఇచ్చి మేము బోనస్ ఇచ్చినామని చెప్పుకుంటారు సిగ్గి లేకుండా. ఇది కాలే. గృహజ్యోతి ఎంతమందికి వస్తుందా? 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఎంతమందికి వస్తుంది? వచ్చే ఫ్రీ కరెంట్ ఏమో కానీ మీరు రెగ్యులర్ కొట్టే బిల్లు వాసిపోతూ ఉంది. గత ప్రభుత్వంలో వచ్చిన దానికంటే ఇప్పుడు డబల్ త్రిబుల్ వస్తుంది కరెంటు బిల్లు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి ఒకటన్నా? కనీసం పునాదన్న పోసిర్రా? శంకుబండన్న వాతిరేనన్నా? లేదు. మరి చేస్తామని చెప్పుకుంటారు. యువ వికాసం అసలు ఈ గ్యారంటీ ఉందన్న సంగతి కూడా కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి. ఈ 5 లక్షల ఏదో విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నారు, ప్రతి మండలంలో ఏదో కడతా అన్నారు, అవన్నీ మర్చిపోయారు. చేయూత 4 లక్షల పింఛన్ వస్తుందా? ఎవరికైనా ముసలోళ్ళకి ఎవరికైనా వస్తుందా? పింఛన్ తీసుకుంటే ఎవరికైనా వస్తుందా 4 లక్షల పింఛన్? రావట్లే. కానీ ఈ 6 గ్యారంటీలు మేము అమలు చేస్తామని ఇట్లా పత్రికల్లో యాడ్లు వేసుకోరు. ఇక చూడండి, మాట ఇచ్చినాం పూర్తి చేస్తామని ఇట్లా పత్రికలల్లో అబద్ధాల మాటలు చెప్పి ఇది చేసుకున్నారు. నిజంగా ఎంత దుర్మార్గమో చూడండి. ఇక చూడు, ప్రజాపాలనలో ప్రథమ సంవత్సరం అంట. ఇది ప్రజాపాలన కాదు, ఇది దుర్మార్గమైన పాలన అనేది ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. చాలా ఉన్నాయి విషయాలు మిత్రులారా. ఇవాళ దానికెందుకు ఇలా మేము మార్నింగ్ న్యూస్ చేద్దామంటే కూడా పొద్దుగాల చాలాసేపు కరెంట్ లేనటువంటి పరిస్థితి. ఇది ప్రజాపాలన వ్యవహారం. సో కాబట్టి మాట్లాడదాం, అన్ని విషయాల గురించి కూడా మాట్లాడదాం.